హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ బోటి కర్రీ రెసిపీ ప్రిపేర్ చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా బోటిని శుభ్రం చేసి క్లీన్ చేసి ఈ విధంగా పసుపు సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. తర్వాత ఆనియన్స్, మామిడికాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ పై ఒక కుక్కర్ని పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి హీట్ చేసుకున్నాను. అందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసి మనం ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా కొంచెం ఆనియన్స్ అనేది ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2 టమాటాలను కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మనం కుక్ చేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందామండి. ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేద్దామండి. వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కర్రీకి తగినంత కారం కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా రాళ్ళుప్పును కూడా యాడ్ చేశాను. కారం అనేది మనం ఫ్రై అయ్యేటప్పుడు వేస్తే మనకి కర్రీ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం అన్నీ ఫ్రై అయినాయి కదండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీని వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకుందాము. ఇప్పుడు ఒక గరిట మేగడ పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కర్రీ ఉడకడానికి తగినంత వాటర్ని కూడా యాడ్ చేద్దాము. వాటర్ని యాడ్ చేస్తాం కదండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందామండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికినాయి కదండి. ఇప్పుడు ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ అనేది చిక్కబడేంత వరకు మనం ఉడికించుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఇంకొంచెం ఒక 10 మినిట్స్ పాటు మనం ఉడికించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత రెసిపీ అనేది ఏ విధంగా ఉంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. అంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.